సందేశాలు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. లూకా 1:49. యేసేపు భార్య అయిన మరియ. గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటలను మరియ నమ్మింది. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని దేవదూత చెప్పింది. ఆ రోజుల్లో పెళ్లి కాకుండానే గర్భం ధరిస్తే ఎన్ని అవమానాలు, నిందలు భరించాలో తెలిసినా దేవుని యొక్క చిత్తానికి మరియ విధేయత చూపింది. ప్రజలందరూ మరియను ఎంతగా అవమానించినా, నిందించినా కృంగిపోకుండా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు జన్మనివ్వటానికి సిద్ధపడింది. మరియను స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు అని యాజకుడు జకరియా భార్య అయిన ఎలిజబెత్తు చెప్పింది. మరియ తన దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని యందు ఆనందించెను. దీనుల పట్ల దేవుడు దయచూపుతాడు అని మరియ నమ్మింది. సర్వశక్తిమంతుడైన దేవుడు మరియ పట్ల గొప్ప కార్యములు చేశాడు కనుక తద్వారా అన్ని తరముల వారును మరియను ధన్యురాలు అంటారని మరియ తెలుసుకుంది. దేవునికి భయపడితే దేవుని కనికరం ఉంటుంది అని మరియ నమ్మింది. తద్వారా దేవుని కనికరం పొందింది. యవ్వనంలో ఉన్నప్పుడు మరియ పరిశుద్ధ జీవితం జీవించింది. ముఖ్యంగా యవ్వన స్త్రీలు మరియ నుంచి పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలో తెలుసుకోవాలి. యవ్వనంలో ఉన్నప్పుడు లైంగిక సంబంధమైన కోరికలు బలంగా ఉంటాయి. కానీ దేవుని పట్ల భయం కలిగి జీవిస్తే కోరికలను జీవించవచ్చు. ప్రార్థన, బైబిల్ చదవటం, దేవుని స్తుతించడం చేస్తే కోరికలను అదుపులోకి పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది యవ్వన స్త్రీలు పెళ్లి కాకముందే లైంగిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ గర్భం ధరించి వాళ్లకు, వారి కుటుంబానికి అవమానంగా తయారవుతున్నారు. ఇలాంటి వారు మరియను ఆదర్శంగా తీసుకొని పరిశుద్ధంగా ఎలా జీవించాలో తెలుసుకోవాలి. కాబట్టి యవ్వన స్త్రీలు మరియ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి. దైవభక్తి కలిగి ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో మరియను చూసి నేర్చుకోవాలి.